అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు కేటీఎస్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విభాగం ఎన్సీసీ క్యాండిడేట్స్ గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవ వందనం సమర్పించారు. రాయదుర్గం పట్టణంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్రీయ ఉచ్చరిత శిక్ష అభియాన్ రూసా నిధులతో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విద్యార్థులతో ముచ్చటించారు. వారి కోరిక మేరకు కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి అసంపూర్తిగా నిర్మాణంలో ఆగిపోయిన రీడింగ్ హాల్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా విభాగం నిర్వహించిన పోటీల్లో గెలిచిన అభ్యర్థులను ఆయన బహుమతులు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రఘురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇదే రాయదుర్గంలో నేను ఆశించే అభివృద్ధి. బాలికా విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ప్రభుత్వం అమ్మఒడిన కార్యక్రమం పెట్టకముందే నేను చదువుల ఒడి పేరుతో వందల మంది ఆడపిల్లల్ని బడి మానేసిన వాళ్ళని స్కూళ్ళకు పంపించి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పించడం జరిగింది. 10th క్లాసు 9th క్లాస్కే తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తా ఉంటే పెళ్లికి అది సరైన వయసు కాదని బాలికల జూనియర్ కళాశాల తీసుకొస్తే ఖచ్చితంగా అందరూ అమ్మాయిలు 10th క్లాస్ అయిపోతానే ఇంటర్మీడియట్ చేరుస్తారని రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి తొలి కళాశాలగా రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల తీసుకొచ్చాము. ఆ రోజు ఈ డిగ్రీ కాలేజీ కూడా నేను 1999 2004 మధ్య పార్లమెంటు సభ్యుడయ్యాను. చిన్న వయస్సు 35 సంవత్సరాలకే పార్లమెంటులో ఢిల్లీలో తెలుగు వాణిని వినిపించే అవకాశం ఇక్కడ ప్రజలు నాకు ఇచ్చారు.